ప్రేమలేఖలు రాస్తున్నావా తమ్ముడు? శ్రీరామ్ శ్రీరామ్ నేను చూడకూడదా? పరాయవాణ్ణి కాదులేవో. అబ్బే, నీకంటే నాకు ఆత్మీయులు ఎవరు శ్రీరామ్? అయితే చెప్పు మరి, ఎవరా అదృష్టవంతురాలు? అదృష్టం ఆమెది కాదు, నాది. మసక చీకట్లలో మరుగుపడిన నా జీవితారామంలో కోటి చంద్రుల వెన్నెల్లు కురిపించింది. నేనొక విచిత్ర వ్యక్తిని. నాకెంతో ఐశ్వర్యం ఉంది, అనుభవించడానికి కావలసిన అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ అనుభవించలేరు. అంతులేని ఆనందం కావాలని ఉంటుంది, కానీ అది ఎక్కడుంటుందో ఎలా వస్తుందో తెలియదు. కోరికల్ని చంపుకోను లేక సాధించుకోను చేతకాక నాలో నేనే బాధపడుతుంటాను. పోనీ ఎవరితోనైనా చెబుదామంటే నవ్వుతారేమోనని భయం. ఇలాంటి కోరికలు బాధలు నాకేనో అందరికీ ఉంటాయో తెలియదు. కోరికలు లేనివాడేవాడు తమ్ముడు. ఏవో కోరికలు ప్రతి మనిషికి ఉంటూనే ఉంటాయి. నీకు కూడా నా శ్రీరామ్, నువ్వు ఎవరినైనా ప్రేమించావా? ప్రేమించడానికి నాకు తీరుబడి ఎక్కడిది బ్రదర్? నీకు తెలియందేముంది, నేను చాలా పేదవాడిని. మొన్న నీ సహాయమే లేకపోతే ఎగ్జామ్స్ ఫీ కూడా కట్టగలిగి ఉండేవాడిని కాదు. అయితే పేదవాళ్ళకు ప్రేమ అక్కర్లేదా? అక్కర్లేకే. రేపు నేను ఎంబీబీఎస్ పాస్ అవగానే అమెరికా వెళ్ళి డాక్టరేట్ డిగ్రీ తెచ్చుకోవడానికి కావలసిన ధన సహాయం చేయగలిగిన మామగారు ఎవరైనా ఉంటే చెప్పు, వెంటనే ఆయన్ని ప్రేమించేస్తాం. శ్రీరామ్, నీ స్నేహితుడు మధువునంత వరకు డబ్బు గురించి నీకే దిగులు అక్కర్లేదు. నీ చదువు కోసం ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను. అయితే నిన్నే ప్రేమిస్తాను. నన్నా? నీకు ఇవ్వడానికి నా దగ్గర ఆడపిల్లలు లేరే. పోన్లే, అన్ని విధాలా నీకు నచ్చిన పిల్లెవరు ఉంటే చెప్పు, అమెరికా నుంచి రాగానే వెంటనే ప్రేమించి పెళ్లి చేసుకుంటాను. అంత టైం లేకపోతే పెళ్లి చేసుకుని తీరిగ్గా ప్రేమిస్తాను. పిల్లలు నువ్వు చూడక్కర్లేదా? నువ్వు చూస్తే నేను చూసినట్టు కాదు బ్రదర్. శ్రీరామ్, మధు, నీకంటే నా క్షేమం కోరేవాళ్ళు ఎవరున్నారు చెప్పు? వండర్ఫుల్. ప్రేమ కానుక అద్భుతంగా ఉందనుకో బ్రదర్. ఎంతైనా కళాకారుడు కదూ. ఇది చూసి ఆ అమ్మాయి ఆనందంతో మూర్ఛపోవాలనుకో. ఏమో నాకు భయంగా ఉంది బ్రదర్. ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబు రాలేదు. ఏ? అదే నాకు అర్థం కావడం లేదు. ఇంతేనా స్త్రీ హృదయం మీద పెద్ద అథారిటీ లాగా మాట్లాడతావు? టెలిగ్రామ్ సార్. మధు, నీకే. ఏజెంట్ గారు ఎక్కడికైనా ఊరికి వెళ్ళారా? లేదు బాబు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. 2 నెలలైంది. ఏ ఊరు వెళ్ళారు? ఏమో బాబు, ఒకరోజు అర్ధరాత్రి పూట తాళం చెవి మనకు రావాల్సిన అద్దె పైకం బంట్రోతు ద్వారా మా ఇంటికి పంపించారు. తెల్లవారి చూస్తే ఇల్లు తాళం వేసింది. తరువాత విచారిస్తే వారు పనిచేస్తున్న బ్యాంకు దివాలా తీసిందని, ఆ బాకీలేవో కొన్ని ఏజెంట్ గారి నెత్తి మీద పడ్డాయని, ఆ అవమానం భరించలేక రాత్రికి రాత్రే ఊరు విడిచి వెళ్ళిపోయారని తెలిసింది. తరువాత ఎంతమందిని విచారించినా వారి జాడ కూడా తెలియలేదు. బాబు, తాతయ్య గారి ఉత్తర క్రియలకు ఏర్పాట్లు చేయిస్తా. అలాగే. పోయాడు, పెదనాయన పోయాడు. పోతూ పోతూ, రే గోవిందయ్య, మధు నోట్లో నాలుగు లేనివాడు, వాడిని ఎలా చూసుకుంటావో నీ చేతుల్లో పెడుతున్నా అన్నాడు. అంటే నేను అన్నాను, పెదనాయన ఈ చిన్న విషయం నాతో చెప్పాలా? మీరు హాయిగా కళ్ళు మూసుకోండి, నేను చూసుకుంటాను. ఏనుగంత మనిషి
పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకే కన్నులుంటే ಎಂದು ದಾಗಿ ఉన్నావో బృందా విహారీ బృందా విహారీ నీ పాదధూళినై నిలవనీయవోయి ಎಂದು ದಾಗಿ ఉన్నావో బృందా విహారీ బృందా విహారీ అల్లిన దండల మల్లెలు వాడెను కన్నయ్యా నీ సన్నిధి కరవై కన్నయ్యా నీ సన్నిధి కరవై గడియే యుగమై పోయెనురా ಎಂದು దాగి ఉన్నావో బృందా విహారీ బృందా విహారీ వాసంతి 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 కాదు బాబు, సీతమ్మ, మన రామకృష్ణయ్య గారి అమ్మాయి. మరి మన వంట వాడేమయ్యాడు? వారం రోజులు సెలవు కావాలంటే తమరే మంజూరు చేశారు బాబు. అయితే వెంటనే పిలిపించు, ఇచ్చేద్దాం. పాపం ఈమెకెందుకు శ్రమ? బాబు, మన బ్యాంక్ ఏజెంట్ గారు ఖాళీ చేసిపోయిన గదులు ఊడుస్తుంటే బీరువాలో ఇది దొరికిందండి. మిస్టర్ మధుబాబు,
మధుబాబు గారికి నమస్కారాలు. అకస్మాత్తుగా మేము ఈ ఊరు విడిచి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళేటప్పుడు మీ వద్ద సెలవు తీసుకునే భాగ్యం లేకపోయింది. అది నా దురదృష్టం. ఈ కొద్ది రోజుల మీ పరిచయం, మీరిచ్చిన చనువు, చూపిన ఆదరణ మధుర స్మృతిగా జన్మ జన్మాలకు దాచుకుంటాను. మీ సోదరి వాసంతి. చిన్నబాబు గారు. లేదమ్మా, ఎక్కడా కనపడలేదు. ఈ గాలి వాన గొడుగైనా లేకుండా వెళ్ళారు. డాక్టర్ గారు, ఏం భయం లేదు. నిమోనియా లక్షణాలు కనిపిస్తున్నాయి. వారం 10 రోజుల్లో నయమవుతుంది. మందు కంటే కూడా రోగి లేచి తిరిగేదాకా ప్రక్కనే ఉండి ఒకరు పరిచర్య చేయడం చాలా అవసరం. వాసంతి, వాసంతి, అంత పగటి కల, అంత మోసం, మోసం. బాబు గారు, బాబు గారు. ఏమిటిదంతా? తీసేస్తే జ్వరం ఎలా తగ్గుతుందండి?